33 కోట్ల మంది దేవతలు ఫిబ్రవరి 10 నుండి 20 మధ్యలో మిథున రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే. అసలు 33 కోట్ల మంది దేవతలు ఫిబ్రవరి 10 నుండి 20 మధ్యలో మిథున రాశి వారికి ఏ 2 అద్భుతాలు చూపించబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. మీరు ఇప్పుడు చూడబోయే వీడియో మిథున రాశి వారికి మాత్రమే సంబంధించినది. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు అత్యంత అదృష్టవంతులు. చివరి వరకు చూడని వారు నిజంగా చెప్పాలి అంటే దురదృష్టవంతులే. ఎందుకు అంటే 33 కోట్ల మంది దేవతలు ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో మిథున రాశి వారికి 2 మహా అద్భుతాలు అయితే చూపించబోతున్నారనే చెప్పాలి. ఇది సాధారణమైన ఫలితం అయితే కాదు. ఇవి జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంకేతాలు అనే చెప్పాలి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. 33 కోట్ల మంది దేవతలు అంటే ఏమిటి మిత్రులారా? 33 కోట్ల మంది దేవతలు అంటే వేరెవరో దేవతలు అయితే కాదు. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వాహనాలు, 2 అశ్విని దేవతలు, వీళ్ళే కలిస్తేనే 33 కోట్ల మంది దేవతలు అనైతే చెప్పుకోవాలి. అయితే ఈ దేవతల శక్తి ఇప్పుడు మిథున రాశి వారి మీద పూర్తిగా పడింది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? గ్రహాల్లో మార్పు, పూర్వజన్మ పుణ్యం, మీ కష్టానికి ముగింపు, ఈ 3 కారణాల వలనే ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో ఎందుకు ప్రత్యేకం? ఈ 10 రోజుల్లోనూ గురు బలం పెరుగుతుంది, బుధగ్రహం శుభదృష్టిలోకి వస్తుంది, రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది. మిథున రాశివారు ఇది డెస్టినీ టైం అనే చెప్పుకోవాలి. మీరు ఎంత బాధల్లో ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత ఒంటరిగా ఉన్నా ఈ రోజుల్లో దేవతల జోక్యం అయితే ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవాలి. మొదటి మహా అద్భుతం ఇది డబ్బు లేదా కెరియర్ లేదా జీవన మార్గాన్ని సంబంధించిన అద్భుతం అనే చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 10 తర్వాత ఆగిపోయిన డబ్బు రావటం, అనుకోని ఆఫర్ రావటం, ఉద్యోగంలో గౌరవం, వ్యాపారంలో మార్పు, ప్రత్యేకంగా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. మీరు అనుకున్నారు ఇది నా జీవితంలో జరగదు అని, కానీ అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక, ఆ అవకాశాన్ని తక్కువగా తీసుకుంటే ఈ అద్భుతం మీ చేతుల నుండి జారిపోతుంది అనే చెప్పుకోవాలి. రెండవ మహా అద్భుతం ఇది ఇంకా శక్తివంతమైన అద్భుతం. ఇది మనస్సు ప్లస్ సంబంధం ప్లస్ విధి సంబంధించిన విషయం అనే చెప్పుకోవాలి. మిథున రాశి వారిలో చాలామంది నమ్మిన వారి చేతిలోనే మోసం, ప్రేమలో దెబ్బ, కుటుంబంలో బాధలు చాలా కాలంగా మౌనంగా భరిస్తున్నారు అనే చెప్పాలి. ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో ఒక నిజం బయటకు వస్తుంది. ఒక మోసగాడు బయటపడతాడు. ఒక నిజమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వస్తుంది. పెళ్లి మాటలు కదులుతాయి. కుటుంబంలో శాంతి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవతల ప్లాన్ అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో చేయకూడని పనులు. ఈ రోజుల్లో మిథున రాశివారు ఎవరికైనా ఎక్కువ నమ్మకం, కోపంతో మాట్లాడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇలా చేస్తే దేవతల అనుగ్రహం కొంచెం తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. నిశ్శబ్దంగా ఉండండి, గమనించండి, వచ్చిన సంకేతాలను అర్థం చేసుకోండి. అప్పుడే మీ జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి మీకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి రహస్య హెచ్చరికలు. అయితే మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో మిథున రాశి వారు గమనిస్తే ఒక వ్యక్తి మౌనంగా ఉంటాడు. అతను మీ స్నేహితుడై ఉండవచ్చు, బంధువై ఉండవచ్చు, మీ ఇంటిలోనే ఉండవచ్చు. బయటకు మంచివాడిలా కనిపిస్తాడు, కానీ లోపల మీ ఎదుగుదలను చూసి అసహనం, మీ అదృష్టాన్ని చూసి కుళ్ళిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో అతను మీ గురించి ఒక తప్పు మాట లేదా ఒక తప్పు పని చేయవచ్చు. గుర్తుంచుకోండి, దేవతలు మీకు సహాయం చేస్తారు, కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే నష్టం కూడా జరగవచ్చు. ఒక రాత్రి జరిగే సంఘటన. ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో ఒక రాత్రి
మీకు నిద్ర రాకపోవటం, ఏదో ఆలోచనలు వస్తాయి. హఠాత్తుగా ఎవరో గుర్తొస్తారు. ఇది సాధారణంగా కాదు. అది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం అనే చెప్పుకోవాలి. కొంతమందికి కలలో దేవుడు కనిపిస్తాడు. కలలో నీరు లేదా వెలుగు లేదా పువ్వులు లేదా పాత వ్యక్తి కనిపిస్తాడు. ఇవి అన్నీ 33 కోట్ల మంది దేవతల సూచనలు అనే చెప్పుకోవాలి. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా మరలా ఒకసారి అయితే ఆలోచించండి. ధనయోగం ఎలా పనిచేస్తుంది? చాలామంది అనుకుంటారు నాకు డబ్బు రావడం లేదు అని. కానీ మిథున రాశి వారికి సమస్య డబ్బు కాదు, డబ్బు ఆగిపోవటం. ఫిబ్రవరి 10 తర్వాత ఒక పాత బాకీ తిరిగి వస్తుంది. ఒక మర్చిపోయిన అవకాశం తిరిగి వస్తుంది. అలాగే ఒక స్త్రీ ద్వారా ధన సహాయం కూడా అందుకోబోతున్నారనే చెప్పాలి. అవును, ఆ స్త్రీ పాత్ర అయితే చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. అమ్మ, అక్క, భార్య లేదా ఒక అపరిచితురాలైన స్త్రీ కూడా కావచ్చు. ఆమె మాటలను అయితే తేలికగా తీసుకోకండి. ప్రేమ అండ్ పెళ్లి విషయాల్లో సంచలన నిజాలు. మిథున రాశి వారిలో చాలామంది ప్రేమలో మోసపోయారు, నమ్మి నష్టపోయారు, పెళ్ళి ఆలస్యం అవుతుంది. కానీ ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో ఒక నిజం బయటకు వస్తుంది. మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం లేదా మీరు పట్టించుకోని వ్యక్తి విలువ, ఈ రెండిటిలోనూ ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అనే చెప్పుకోవాలి. హెచ్చరిక: పాత బాధలు ఒక కొత్త అవకాశాన్ని అయితే కోల్పోవద్దు అనే చెప్పుకోవాలి. అయితే దేవతల అనుగ్రహం నిలబెట్టుకోవాలి అంటే చేయవలసిన పనులు. ఈ 10 రోజుల్లోనూ ఒక్కసారి అయినా ఉదయం సూర్యుడిని చూసి నాకు దారి చూపించు అని మనస్సులో అనండి. లేదా గురువారం రోజు ఎవరికైనా తినడానికి ఇవ్వండి చాలు. ఇంతకంటే పెద్ద పూజలు అయితే అవసరం లేదనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన మిథున రాశివారు మీరు ఇప్పటికే మార్పు దిశలో ఉన్నారని అయితే అర్థం చేసుకోండి. మీ కష్టం ముగిసే దిశలో కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 20 తర్వాత మీరు వెనక్కి చూసుకున్నట్లయితే నేను అప్పటి వరకు ఎందుకు బాధపడ్డాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో అయితే యాదృచ్ఛికం కాదు, మీకు రావటం అయితే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. దేవతలు మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశివారు ఫిబ్రవరి 10 నుంచి 20 మధ్యలో ఒక మాట విని ఒక వాక్యం చదువుతారు. ఒక పేరు మరలా వినిపిస్తుంది. ఆ మాట వినగానే మనసు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అది భయం కాదు, అది విధి గుర్తు అని కూడా చెప్పాలి. దేవతలు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆ సంకేతాన్ని అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఆ మాట ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయకండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి 33 కోట్ల మంది దేవతలు ఫిబ్రవరి 10 నుంచి 20 లోపుగా ఏ 2 అద్భుతాలు చూపించబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.